ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది అబ్సెషన్ అని. అబ్సెషన్ అంటే ఏంటంటే మన మైండ్ మొత్తం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ వాటి యొక్క అనాలిసిస్ మన మైండ్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ అస్ అబ్సెషన్. అంటే అబ్సెషన్ అంటే యూపీఎస్సీ ఐఏఎస్ అని ఎక్కడ పడితే అక్కడ రాసుకోవద్దు, అది కాదు అబ్సెషన్ అంటే. అబ్సెషన్ అంటే ఏంటంటే ఫరూక్ సియర్ అనే మనిషి హూ వాజ్ ద మొఘల్ రూలర్ in Calcutta. Once he got illness, he was uncured by shamans, various medical practitioners. He was becoming very weak. The British Empire brought one Belgium doctor, and the Belgium doctor asked the Farooq Seer, the ruler, the king of Mughal dynasty, "Sir, let me try." Then he tried. He cured. Farooq Seer అప్పుడే అద్భుతం జరిగింది అని చెప్పేసి అప్పుడే దిక్తాత్ ఇస్తాడు అనమాట. ఏంటంటే మీకు ఇష్టం ఉన్నట్లు మీరు ట్రేడ్ చేసుకోండి. 20 ఊర్లు ఇస్తున్నాను నేను మీకు, 20 ఊర్లలో ఎంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందో అంత రెవెన్యూ మీరు ఉంచేసుకోండి బ్రిటిష్ వాళ్ళు. కల్కట్టా నుంచి మీరు ముంబై వరకు మీరు ఎక్కడెక్కడైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ చేసేయండి అని చెప్పాడు. ఏం కారణం చేత? హీ వాస్ ఇంప్రెస్డ్ బికాస్ ఆఫ్ ఏ డాక్టర్. సో మనం ఫరూక్ సియర్ దిక్తాత్ ఇచ్చాడు, ఫరూక్ సియర్ వాళ్ళకి ఫర్మానా ఇచ్చాడు అని చదువుతున్న తరుణంలో ఏదో కారణం ఉంటుంది కదా ప్రతి ఒక్క దానికి. అంత ఈజీగా ఫర్మానా ఎందుకు ఇస్తారు? ఊరికే 20 ఊర్లు ఉంచుకోమని ఎవరు చెప్పరు కదా, ఏదో కారణం ఉంటుంది. ఆ కారణాలు వెతకాలన్నమాట. See, people will tell, no, we have to go behind the reasoning, we have to go behind the logic, we have to comprehend it. Comprehend is nothing but finding the reason. ఇప్పుడు ఫరూక్ సియర్ ఊరికే 20 ఊర్లు ఇవ్వడు. 20 ఊర్లు ఇచ్చినట్టు అర్థం ఏంటంటే ఏదో జరిగింది, ఆయనకి ఏదో బెనిఫిట్ జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ విన్ విన్ సిచ్యువేషన్. ప్రపంచంలో ఏది జరిగినా కూడా విన్ విన్ సిచ్యువేషనే. యూనిలాటరల్గా ఎక్కడా జరగదు. ఇట్ విల్ బి బైలాటరల్. యూ డూ, ఐ డూ, యూ డూ, ఐ డూ. రెసిప్రాసిటీ.